బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన సాగుతోంది. యూపీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. మరి కాసేపట్లో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ ఉత్తమ్ కుమార్ భేటీ కానున్నారు. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై బృందం అధ్యయనం చేయనుంది. సర్వీస్ కమిషన్ పనితీరుపై ఐఏఎస్ బృందం అధ్యయనం చేసింది. ఈ భేటీలో సిట్ బృందం కూడా పాల్గొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ బృందం దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన సాగుతోంది. యూపీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. మరి కాసేపట్లో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ ఉత్తమ్ కుమార్ భేటీ కానున్నారు. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై బృందం అధ్యయనం చేయనుంది. సర్వీస్ కమిషన్ పనితీరుపై ఐఏఎస్ బృందం అధ్యయనం చేసింది. భేటీలో సిట్ బృందం కూడా పాల్గొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ బృందం దర్యాప్తు చేసిన విషయం తెలిసింది. అంశానికి సంబంధించిన సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటన ఈ రోజు కూడా కొనసాగుతుంది. మరి ఈ రోజు పర్యటనలో ప్రధానంగా యూపీఎస్సీ చైర్మన్ కలవబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంటకి ప్రకాష్ కేంద్ర పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్ కలవబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సమస్యలపైన ఈసారి టూర్ లో పూర్తిగా దృష్టిని సారించారు. మొత్తంగా చూసుకున్నట్టుగైతే నిన్న 3 కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిశారు. మొత్తం టోటల్ గా కూడా చూసుకున్నట్టుగైతే తెలంగాణ పెండింగ్ ఇష్యూస్, విభజన హామీలు, అలాగే పేపర్ లీక్ అంశాలు, మరి యూపీఎస్సీ పై అధ్యయనం చేయడం, ఈ సబ్జెక్ట్స్ అన్ని ఉన్నాయి. వీటన్నిటి మీద ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొని ఆయనతో పాటు ఈ పర్యటన చేస్తున్నారు. మరి ఈ పర్యటనలో నిన్న కూడా జలవనరుల శాఖ మంత్రిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కలవడం జరిగింది. ఈ రోజు యూపీఎస్సీ చైర్మన్ ని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిశారు. వీళ్ళతో పాటు ఒక టీం కూడా యూపీఎస్సీ చైర్మన్ ని కలుస్తుంది. పరీక్షా విధానాల పై అధ్యయనం చేసేందుకు అలాగే టీపీఎస్సీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కూడా ఈ రోజు కలవడం జరుగుతుంది. మరి దీని ద్వారా కొంత అవగాహన అలాగే వాటి నిర్వహణలో లోపాలను సరిచేయటం వంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఈ అంశంపై దృష్టి సారించి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఆ తర్వాత పీయూష్ గోయల్ ని కలిసి ఆహార నిల్వలకు సంబంధించి అలాగే పౌర సరఫరాల అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలకు సంబంధించి కూడా చర్చిస్తారని సమాచారం. చైర్మన్ తో రేవంత్ రెడ్డి స్పెషల్ గా దేని గురించి మాట్లాడబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సంబంధించి? హలో రామకృష్ణ, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? హలో ఎస్ రామకృష్ణ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ యొక్క భేటీలో ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు స్పెషల్ గా? యూపీఎస్సీ చైర్మన్ తో భేటీ అనేది చాలా కీలకమైన భేటీ. ఇది రేవంత్ రెడ్డి తెలంగాణలో పరీక్షల నిర్వహణ కీలకమైనటువంటి అత్యున్నత స్థాయి పరీక్షల నిర్వహణ విధానానికి సంబంధించి మార్పులు చేర్పులు, మరి పేపర్ లీకేజ్ అనే అంశాలకు సంబంధించి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాటిని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని
యూపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళడం, అప్పుడు జరిగినటువంటి రిక్రూట్మెంట్ ని వీటన్నిటిని టీపీఎస్సీ రిక్రూట్మెంట్ ని వీటన్నిటిని ఎలా చేయాలి, వాటి విషయాల్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, కొంత అవగాహన, కొంత అధ్యయనం, అలాగే కొన్ని ఫిర్యాదులు, ఈ 3 అంశాల మీద ఈ రోజు రేవంత్ రెడ్డికి అలాగే యూపీఎస్సీ చైర్మన్ కి మధ్య సమావేశం జరగనుంది. థ్యాంక్ యూ.